రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి పైసా పేదోడికి ఖర్చు పెట్టాలనేది ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్లో విద్యుత్ సబ్స్టేషన్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి కొందరికే పరిమితమైందని మంత్రి పొంగులేటి విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 75%తో మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వసతుల్లోనే ఏదో ఒక పథకం చేసి అందరికీ అందించి ఇది మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తుందనేటువంటి నమ్మకం కలిగించాం. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 65 నుంచి 70% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పెద్ద ఎత్తున సర్పంచులు గెలిపించారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక 2 సంవత్సరాల నుంచి నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి కార్యక్రమానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చిందించడం కోసం ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూనే సుమారు 75% సర్పంచుల్ని మీ దీవెనలతో ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.